అండ్ మేడం పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎందుకు లేట్ అవుతుంది? అంటే వచ్చేస్తే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది గదా! వీళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని రిలీజ్ చేయండి అని జెప్పేసి నిన్న కేఏ పాల్ గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అంటే లేట్ అవ్వడానికి గల కారణం ఏమన్నా ఉందా మేడం? లేట్ అవ్వటానికని ఏమీ లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు. కాలిన గుర్తుందని వాళ్ళే చెప్తున్నారు. మొహం మీద గుర్తుందనేది అందరూ చెప్పారు. హ్మ్. మీరు చెప్పిన దాన్ని కాదు ఆయన మొహం చాలా క్లియర్‌గా ఉందని అయితే పోలీసులు చెప్పలేదు కదా! అవును. ఆ! కాలిన గుర్తుందని వాళ్ళే చెప్పారు గదా! రిజిస్ట్రేషన్‌కెళ్తున్నారు అని చెప్పారు. సో, అది అవునా కాదా మీరు కూడా చెప్పొచ్చు కదా! ఆ! హ్మ్. ఇంకా నా 4 అవర్స్ అక్కడ వెయిట్ చేశారని వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్‌లోనే గదా తెలిసింది. ఇంకా వాళ్ళ స్నేహితులతో మాట్లాడారు కదా! ఆయన జర్నీ ఎవరికైనా తెలిసి ఎనకాల ఇట్లా చేశారేమో అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆయన ఎక్కడికెళ్తాడు, ఎందుకెళ్తాడు అనేది కూడా మాకెవరికీ చెప్పరు. మాకు తెలీదు అని వాళ్ళు చెప్పారు. ఆయన ఎక్కడికెళ్ళేది, ఎప్పుడెళ్ళేది అనే విషయం బయట చెప్పరు అని వాళ్ళే చెప్తున్నారు కదా! హ్మ్. సో, ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరగలేదనా? జరిగిందనే కదా! సరే ఇంకా ఇవన్నీ ఇది మొత్తం రిపోర్ట్ వచ్చే వరకు సమయం పాటించండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రేజ్ అయింది. ఆ డౌట్ అనేది క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంటది. హ్మ్. సో, అందుకని వాళ్ళు రమ్మంటున్నారు. మీరెళ్ళండి. మీ డౌట్స్ ఏంటనేది అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీకు డౌట్స్ క్లియర్ అవుతాయా? ఒకటి. ఇప్పుడు వచ్చి మీ మీడియా ఛానల్స్‌కొచ్చి కూర్చొని మాట్లాడారనుకోండి. హ్మ్. మీరు చెప్తారా? నేను చెప్తానా? ఎవరం చెప్పలేము ఇక్కడ. అవును. మీరు ఎవరిని అడగాలి ఎళ్లి? పోలీస్ డిపార్ట్మెంట్‌నే ఎళ్లి అడగాలి. హ్మ్. సో, మీరెళ్లి అక్కడే అడగండి. మీ డౌట్‌లు ఏంటో అక్కడ క్లియర్ చేసుకోండి. కుటుంబ సభ్యులను రమ్మంటున్నారు కదా! ఎవరు నియరెస్ట్ అదే నేననేది. ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి. సో, ఏం జరిగింది ఏంటనేది క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ డౌట్స్ ఏమున్నాయో క్లియర్ చేసుకోండి. అంతేగాని ఇది ఒక ఇంటి బాధని అందరికీ, అందరికీ అంటగట్టి వాళ్ళేం ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి. వాళ్ళని రెచ్చగొడితే ప్రజల్ని మేమిప్పుడు నేను మా చర్చి నుంచి ఇంతమంది జనాన్ని తీసుకొస్తానని ఇంతమంది నా ఎనకాలున్నారు. అంటే రకరకాల వాళ్ళ మాటలు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో కమ్యూనిటీ ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఇది ఎప్పటికి ఇది అవుతది చెప్పండి? హ్మ్. ఇది క్లియర్‌గా ఉండాలని అనుకున్నప్పుడు దీన్ని పీస్‌ఫుల్లే కదా ఎవరైనా కోరుకునేది. ఏ మతమైనా కోరుకునేది పీస్‌ఫుల్‌గా ఉండటమే కదా! అవును. అక్కడ ఇప్పుడు జరిగిందేంటో చెప్పారు. మీకు డౌట్‌లుంటే ఎళ్లి రమ్మంటున్నారు. అంతేగాని మీరు పీస్‌ఫుల్ కోరుకునే వ్యక్తులే అయితే ఎందుకిట్లా? ఇది కరెక్టా? ఎవరికి మంచి చేద్దామని. హ్మ్. మీరు నిజంగా ప్రవీణ్ గారికి మంచి చేద్దాం అనుకున్న వాళ్ళైతే మీరు ఎళ్లి ఎంక్వైరీ చేసిన వాళ్ళని ఎళ్లి అడగండి మీ డౌట్‌లు. అంతేగాని ఎవరెవరో వచ్చేసి దాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం, నోటికొచ్చినట్టు ఇచ్చేయటం, ఇంకొకళ్ళు అంటే కొన్ని చూస్తున్నాం కూడా కదా! ఎవరి ముందు తీసుకెళ్ళి మైక్ పెట్టినా ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. హ్మ్. సో, దాని మూలాన ఎవరికి? ఆడు మాట్లాడే వాడికి ఏమవ్వదు. ఇంకొకళ్ళకి ఎవరికో అవుతాయి. ఇవి అవసరమా? ఏ మతమైనా కోరుకునేది పీస్ ఒకటి. ఆ పీస్ అనేది లేకుండా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే మీ సిద్ధాంతం నమ్మి మీరు మాట్లాడుతున్నారో, సో, ఆ సిద్ధాంతంలో లేదా? ప్రజల్ని ప్రశాంతంగా ఉంచాలనో, అలాంటిది ఏ మతమైనా కోరుకునేది అదే గదా! హ్మ్. సో, మీరు ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండండి. ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. లేనిపోని అలిగేషన్స్ వాళ్ళ నెత్తిన లేనిపోని అలిగేషన్స్ ప్రజల మీదకి నెట్టకండి. ఓకే. సో, వాళ్ళలో కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేయకండి. వాళ్ళకున్న క్లారిటీ వాళ్ళకుంటది. సో, మీరు పబ్బం గడుపుకోవటం కోసం సో, ప్రజలని కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేయకండి. మీకేమైనా డౌట్‌లు ఉంటే వెళ్లి డిపార్ట్‌మెంట్‌ని అడగండి. మేడం అవసరమైతే మేము రీపోస్ట్ మార్టం చేయించుకుంటాం తెలంగాణలో. ఆల్రెడీ నేను కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసానని చెప్పేసి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎంపీ ఆయన హరీష్ కుమార్ గారైతే చెప్తున్నారు మేడం. మరి రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించుకోవద్దు? అంటే కూటమి గవర్నమెంట్ మీద ఏమన్నా నమ్మకం లేదా? మరి ఏ విధంగా చూస్తారు మేడం ఆయన కామెంట్స్‌ని? ఎప్పుడైనా గూడా ఎక్కడైనా ఒక స్టేట్‌లో ఒక ఇష్యూ జరిగిందనంటే స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తది. హ్మ్. కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్తారు ఆ కేసుని. హ్మ్. అంతేగాని ఇది పక్క స్టేట్‌కి అప్పజెప్పటం ఏంటి? కొత్తగా లేదా? ఇది కొత్తగా ఉంది. హ్మ్. రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధం? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ఉంటే తెలంగాణకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అక్కడ. హ్మ్. సో, తెలంగాణలో ఇష్యూలు చాలా ఉన్నాయి. అదే సరిగ్గా చేయకపోతే కేంద్రానికి వెళ్తుందా లేదా? హ్మ్. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా జరిగిందని ఆంధ్ర గవర్నమెంట్ ఎంటర్ అవ్వమనంటే అవుతదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు గదా! హ్మ్. ఏ రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రానికే హద్దులు, పరిమితులు కొన్ని ఉంటాయి.
హర్షవర్ధన్ గారు లాంటి పొలిటీషియన్ కూడా అలా మాట్లాడడం అనేది చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అంత సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధం? ఆయన వచ్చి అక్కడిది ఇక్కడ నేను వచ్చి తెలంగాణలో వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాను అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అంత డౌట్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటది. ఇప్పుడు మనం చాలా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యలు ఇట్లాంటి హత్యలు మనం కొన్ని చూసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదన్నప్పుడు కేంద్రానికి వెళ్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధికి వెళ్ళిపోతుంది. అంతేగాని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి అని అంటే ఆంధ్ర కేసులు తమిళనాడు కర్ణాటకను తెలంగాణకు వస్తాయా, తెలంగాణ కేసులు కర్ణాటకకు మహారాష్ట్రకు వెళ్తాయా? ఆంధ్రాకు వెళ్ళవు కదా. ఏ స్టేట్ ప్రాబ్లమ్స్ ఆ స్టేటే చూసుకుంటది. అలా లేనప్పుడు కేంద్రం ఉంది కాబట్టి కేంద్రం పరిధికి వెళ్తది. అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి ఆయన మాట్లాడిన మాటకి. మనం ఫైనల్ గా ఒక కుర్రాడు ఇట్లా మామూలుగా పబ్లిక్ లాగా తీసుకున్నారు. అతను మాట్లాడుతూ ఇదంతా కూడా మా హిందువులే చేశారు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇప్పుడు ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. చాలా క్రిస్టియన్ వాళ్ళ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో పెట్టేసి ఇది వీళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో అబ్బాయి కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం, మీరేం చెప్తారు? ఇప్పుడు పరిణితి చెందని వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎప్పుడు వీడియోలు ఇట్లా సోషల్ మీడియాలో కనబడిన వాళ్ళకి మైక్ దొరకంగానే నేను కాంట్రవర్షియల్ గా మాట్లాడితే నేను ఇదైపోతాను, వైరల్ అయిపోతాను అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ ఉద్దేశంతో పిచ్చోడి మాటలు కూడా వాళ్ళు ట్రోల్ చేసుకుంటా మాటలు పెట్టుకున్నారనుకోండి, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేసేయాల్సిందే, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ పిల్ల నేను చూసాను ఆ వీడియో కూడా, అది మహా అయితే 20 ఏళ్ళు ఉంటాయేమో, 20+ లో ఉండొచ్చు. వాడికి ఆ వయసు పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది? ఒక పరిణితి చెందిన వయసా? అసలు అది కాదు, అతను కెమెరాకే ఫస్ట్ కొత్త ఏమో అయి ఉండొచ్చు. అదే నేను అనేది, ఎవరిని పడితే ఒక టాపిక్ సెన్సిటివ్ ఇష్యూ గురించి ఎవరిని పడితే వాళ్ళతో మాట్లాడిస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అదే వాళ్ళకైనా చెప్తుంది. ఇప్పుడు అతను ఎవరో ఆ కుర్రాడు మాట్లాడాడని చెప్పేసి దాన్ని మీరు పెట్టుకుంటున్నారు అని అంటే, మీరు మాట్లాడిన మాటలు ఇంకెంతమంది పెడతారు? మీరు ఒకటే చూడండి, ఎప్పుడు కూడా విధ్వంసాలు ఎక్కడి నుంచి రెచ్చగొడతారు? మీరు మళ్ళా దాన్ని ట్రోల్ చేసుకో తిప్పి 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 చూపెట్టడం మూలాన. ఒకటి తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన వాడు అది తప్పు వాడికి తెలియదు. ఇప్పుడు రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు. వాడు ఏమైనా ఒక సొసైటీలో అతని పేరు చెప్తేనో అతను ఎవరనేది తెలిసిన వాళ్ళ మీరు చూస్తుంటారు. కొత్త ఫేస్ గానే ఉంది, అతను ఎవరని కూడా తెలియదు. ఏ కమ్యూనిటీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని కూడా తెలియదు. సో అతను మాట్లాడుతున్నాడు. సో దాన్ని పెట్టుకొని నేను ట్రోల్ చేసుకుంటున్నాను, నేను ఇది వాళ్ళ ఇది అని అన్నప్పుడు, మీరు కూడా గతంలో కూడా చూసుకుంటే ఎన్నో గుళ్ళు ధ్వంసం అయ్యాయి, ఎన్నో ఇళ్ల దగ్గర చర్చిల దగ్గర గొడవలు అయినాయి. అంటే ఇళ్ల దగ్గరికి వెళ్ళిపోయి, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మహిళల దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకోండి అని చెప్పి ప్రెషర్ చేసిన రోజులు ఉన్నాయి. మీరు చర్చిల్లో మాట్లాడినప్పుడే కానివ్వండి, బయట సభల్లో పెట్టినప్పుడు కానీ హిందూ టెంపుల్స్ గురించి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఎవరైనా ఇప్పటి వరకు జరిగిందా? ఎవరైనా చంపున్నారా, కొట్టున్నారా? ఎక్కడైనా అలాంటివి జరిగాయా? లేదు కదా. మీరు బలవంతంగా బాప్టిజం తీసుకోమని చెప్తుంటే కూడా వాళ్ళు మిమ్మల్ని తిట్టి తరిమేసి ఉంటారే కానీ ఇక్కడ మీ మీద చెయ్యి కూడా వేయలేదు. మీరు చాలాసార్లు సోషల్ మీడియాలో చూడండి, వీడియోస్ మనకు చూసే ఉండుంటాం, నేను కూడా చూసుంటాను చాలాసార్లు. వాళ్ళు తిట్టి తరిమేసి మీ దేవుడు నువ్వు వచ్చి కావాలంటే వచ్చి జాయిన్ అవుతారు కానీ మీరు వచ్చి ఇంటింటికి వచ్చి ప్రచారం చేయొద్దని చెప్పి గట్టిగా మాట్లాడినవి అయితే విన్నాను కానీ వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందో ఇంకోటో కూడా ఎప్పుడు వినలేదు. సరే కానీ ఇట్లాంటి ఇప్పుడు ఎవరు దేవుడు వాళ్ళకు గొప్ప అని అనుకున్నప్పుడు అదే మీరు అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు వాళ్ళని కూడా తిట్టకూడదు, ముస్లిమ్స్ని తిట్టకూడదు, హిందువుల్ని తిట్టకూడదు, అదేలాగా వీళ్ళైనా కూడా వాళ్ళని మాట్లాడకూడదు, ఎవరిని కూడా మాట్లాడకూడదు. అది ఏంటంటే ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరు ఆచారాలు వాళ్ళవి. సో అది వాళ్ళ ఓన్ మనోభావాలకు వదిలేసేయండి. మీరెవరు రుద్దటానికి, ఎవరినైనా కూడా ఫోర్స్ చేయటానికి? హిందువులు హిందువులుగానే ఉంటారు, క్రిస్టియన్ గానే ఉంటారు, ముస్లిమ్స్ గానే ఉంటారు. ఎవరు దేవుడు వాళ్ళకి గొప్ప. అంతేగాని మీరు బలవంతంగా మనం ఇది చేసి వాళ్ళని తిడితే ఇక్కడ ఇంకొకళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు కారు. ఆ దేవుడిని తిడితే ఈ దేవుడికి మనం యాక్చువల్లీ యూనివర్స్ అంతా ఒకటే ఆత్మ, ఒకటే ఇదని చెప్పి మాట్లాడతారు కదా ఇదే గురువులు. సో అంతా ఒకటి అన్నప్పుడు ఇది ఎందుకు ఇన్ని భేదాలు సృష్టిస్తారు? భేదాలు సృష్టించేది ఎవరు? ప్రజల కన్నా కూడా ఎవరైతే ఈ మత గురువులు ఉన్నారో వాళ్ళే సృష్టిస్తారు. వీళ్ళు పబ్బం గడుపుకోవటం కోసం వీళ్ళు మాట్లాడే మాటలకి ప్రజల్ని బలిపశువులు చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు మీరు ఎందుకు ఆకర్షించాలనేది ఎందుకు? వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళే వస్తారు అంతే. ఇప్పుడు మనిషిని బలవంతంగా తెచ్చుకోవటం వేరు, వాళ్ళకి నచ్చి వచ్చినప్పుడు అది వేరుగా ఉంటుంది.
అంతేగాని ఇప్పుడు వాళ్ళని తిడితేనో ఇంకో దేవుని తిడితే మేము ఇక్కడ గొప్ప అయిపోతాం అనుకునేది వాళ్ళ అవివేకం, మూర్ఖత్వం కూడా అది. ఓకే. వాళ్ళ మూర్ఖత్వమే, మూర్ఖులతో సమానమే ఎవరైనా సరే. ఇంకొకళ్ళని తిడితే, ఆ దేవుణ్ణి తిడితే మాకేదో వస్తుంది అనుకునే వాళ్ళు మూర్ఖులే. వాళ్ళ సమాజానికి కూడా పనికిరారు, వాళ్ళ మూలాన సమాజానికి కూడా ఎలాంటి మేలు లేదు. కాకపోతే ఇదంతా ప్రవీణ్ గారి హత్య అని చెప్పడం అనేది మటుకు జనరల్ గా అయితే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన విషయాన్ని బట్టి చూస్తే, అది నార్మల్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే యాక్సిడెంట్ లాగానే కనపడుతుంది.